ఇక ఉత్తమ్ను తరిమికొచ్చిన జనం కొట్టకపోతే ఊకుంటారు. నష్టపరిహారం కోసం నిలదీత ముఖం చాటేసిన మంత్రి నిన్న రచ్చ చేసి లొల్లి కాదు ఉత్తమన్న గో బ్యాక్ ఉత్తమ్ గో బ్యాక్ అంటూ లొల్లి రచ్చ వేసేసారు. ఇది జనాల పోరుబాటు తిరుగుబాటు మొదలైందనుకో ఏ ఉద్యమకారుడు అవసరం లేదు, ఎవ్వరు అవసరం, దానికి నాయకత్వం అవసరం లేదు. అది ప్రజా పోరాటంగా మారిన తర్వాత దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎన్ని రబ్బర్ బుల్లెట్లు దించినా, ఎన్ని గ్యాస్ ప్రయోగాలు దించినా, ఎన్ని వాటర్ ట్యాంకులు వచ్చినా, ఎన్ని బుల్లెట్లు దించినా, ఏం చేసినా దాన్ని ఆపలేరు. త్వరలో అదే అయితే తెలంగాణలో మీరు చూస్తూనే ఉండరు. తెలంగాణలో గదే జరుగుతుంది. జరగకపోతే అడుగుర్రి నన్ను. గదే అవుతుంది తెలంగాణలో, గదే జరుగుతుంది. మీరు చూడుర్రి. ఇక చూడు ఏమన్నా రేవంత్ అన్న కేవలం 8 నెలల్లో రేవంత్ రెడ్డి 50,000 కోట్ల అప్పు చేసిండండి. 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి కూడా 72,658 కోట్లు. ఇక మొన్నటిదాకా ఎంటిరు కదా తెలంగాణ కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాడు? శుద్ధపూస పనులు చేస్తాడా? అక్కడ జయప్రకాష్ నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు అభివృద్ధి అప్పులను అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇగో ఈ లత్తకూర ఏం చేస్తుర్రు, ఈ లత్తకూరగాళ్ళు ఏం చేస్తుర్రు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏం కాంగ్రెస్ పార్టీ ఏమని తినాలి కానీ పార్టీ ఇది ఏంది? అప్పులేంది? ఎవరి మీద? నేను కూడా కట్టాలన్న నా వాటా ఉంటుంది. నన్ను ఎత్తి మీద ఏస్తారు వీళ్ళు. ఏం తక్కువ అనుకుంటారా? 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు 72,658 కోట్లు. తెలంగాణ కూడా శ్రీలంకలా తయారైంది. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా? సీఎం కాకముందుకు సారు ఎన్నో తారీఖు మే 19వ తారీఖు 2022లో సార్ పెద్ద మాట మాట్లాడి నేను హైదరాబాద్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చెప్పిండు పూర్తి స్థాయిలో. ఏంది తెలంగాణ కూడా శ్రీలంకనే లెక్క తయారైపోతుంది, ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఎలా అని సార్ విపక్షంలో ఉన్నప్పుడు శుద్ధపూస మాటలు మాట్లాడి ఇవాళ ఈయన చేస్తున్న పని ఏంది? ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక ప్రజా సంక్షేమం లేదు. రేవంత్ హయాంలో అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అప్పు ఎటుపోతుందో తెలియని సందిగ్ధత. బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన ప్రతి పైసా వినియోగం, మౌలిక వసతుల కల్పన, సంక్షేమానికి పెద్దపీట. 10 ఏళ్లలో గణనీయంగా పెరిగిన రాష్ట్ర సంపద, తలసరి జీఎస్టీ రాబడి అన్నిటి టాప్. సీఎం రేవంత్ ఒక్కడే 8 నెలల్లో చేసిన అప్పు 50,116 రూపాయలకు సంబంధించి చేసిండు. 118 సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల్లో అప్పు ఎంత చేసిండు? 50,118 కోట్లు చేసిండు. నిమిషానికి అప్పు ఎంత అనుకుంటారు? 14.5 లక్షలు. దాంతోపాటు గంటకి ఎంత చేస్తాడు మన సారు? 8.7 కోట్లు. దాంతోపాటు రోజుకి ఎంత చేస్తాడు? ఇప్పుడు 210 కోట్లకు పెరిగింది అది. మరి నెలకి ఎంత అవుతుంది? 6,264 కోట్లు అవుతుంది. ఒకరోజు మన ముఖ్యమంత్రి గారు చేసే అప్పు ఎంత? 210 కోట్లు. మొన్నటిదాకా 161 కోట్లుండే, అది 210 కోట్ల పోయింది. ఇదే ధోరణి కొనసాగితే 10 ఏళ్ళు 10 ఏళ్ళు ముగిసే నాటికి 5 ఏళ్ళు ముగిసే నాటికి కాంగ్రెస్ సర్కార్ చేసే అప్పు 3.75 లక్షల కోట్లు. ఏమడి పాలైంది రో తెలంగాణ, దొంగల పాలు, దోపిడి పాలు. అసలు పైసలు ఇన్ని 50,000 కోట్లు ఏం చేసిర్రా? ఇంత ఒక్క సమాధానం చెప్పుర్రి. ఓ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ లెక్క గట్టిలా, ఓ గురుకులాలు కేసీఆర్ లెక్క గట్టిలా, లేకపోతే కలెక్టరేట్ భవన్లు ఏమైనా కేసీఆర్ లెక్క గట్టిలా? ఏం చేసిరా? ఏమైనా సంక్షేమ మౌలిక వసతుల కోసం చేసిరా? ఈ 50,118 కోట్లు ఎవల జేబులకు పోయినాయి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఈయన మామూలుగా నిమిషానికి ఈయన 14.5 లక్షల అప్పు చేస్తాడు. ఒక గంటకు 8.7 కోట్ల అప్పు చేస్తాడు. ఒక రోజుకి ఈయన 210 కోట్ల అప్పు చేస్తాడు. ఒక నెలకి ఈయన 6,264 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ఈయన ఈ పైసలన్నీ ఏడబోతాయి. 50,118 కోట్ల అప్పు చేసిండు. 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిపినా 72,658 కోట్లు. ఈడ ఎంత? 8 నెలలే. 8 పట్టుమని 8 నెలలు కాలే. 50,118 కోట్లు. దీంట్లో ఇదే దూరంతో పోతే ఈయన 3.75 లక్షల కోట్లకు అప్పుడు పోతాడు. నా దేశాన్ని కూడా దాటెత్తాడు ఈసారు. ఏమప్పురా నాయన, ఏం కథ, ఏమని కోసం ఏం చేస్తాలి ఈ పైసలని? 50,000 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు చేసినందుకు శబాష్. నన్ను అప్పుల ఊబిలేయి, నన్ను చంపేయి అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మన అందరి మీద ఎత్తుండు.